शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदने ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। జై శ్రీమన్నారాయణ। అందరికీ నమస్కారం। ఈరోజు రాశి ఫలాలకు స్వాగతం। ఈరోజు 21వ తారీఖు అక్టోబర్ 2019 వికాయనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వీజ మాసం తిథి కృష్ణ సప్తమి। ఈరోజు సోమవారం పునర్వసు నక్షత్రం అవుతుంది। పునర్వసు నక్షత్రం కాబట్టి మిథున రాశి। పునర్వసు నక్షత్రం గురు మహాదశతో ప్రారంభమవుతుంది। ఈరోజు జన్మించిన వాళ్ళకి హ అనే అక్షరంతో నామకరణం చేయవలను। ఈరోజు రాహుకాలం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు। ఈరోజు జన్మించిన వాళ్లకు గ్రహాలు ఎలా ఉన్నాయంటే చంద్రుడు రాహు మిథున రాశిలో ఉన్నారు, కుజుడు కన్యా రాశిలో ఉన్నారు, సూర్యుడు బుధుడు శుక్రుడు తులారాశిలో ఉన్నారు, గురువు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు। ముందుగా మేషరాశి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది। కొన్ని వివాదాలు ఊపందుకుంటాయి। వివాహ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి। ఆస్తుల వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి। ఇంటి నిర్మాణ పరిస్థితులు మెరుగుపడతాయి। మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు। మీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి వృషభ రాశి మీ అంచనాలు నిజమవుతాయి। ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి। భూములు వాహనాలు కొనుగోలు చేసేవారికి మంచి కాలం అని చెప్పవచ్చు। మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు। శ్రమ తగిన ఫలితం దక్కుతుంది। నూతన ఉద్యోగ అన్వేషణ చేసేవారికి మంచి ఫలితం ఉంటుంది। మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారం రంగు। మీరు ఈరోజు సూర్య ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి మిథున రాశి ఆర్థిక వ్యవహారాల్లో మంచి పురోగతి ఉంటుంది। దీర్ఘకాలిక రుణ బాధలు తొలగిపోతాయి। ఆప్తుల సలహాలు పాటిస్తారు। పరిచయాలు మరింత పెరుగుతాయి। ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు। ఆలయాలను సందర్శిస్తారు। మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు బూడిద రంగు। మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి కర్కాటక రాశి అనుకున్న పనులు కొంత నెమ్మదించినా అవి పూర్తి చేయగలుగుతారు। ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి। ఆస్తి వివాదాలు పరిష్కార దిశకు వస్తాయి। చేయదారిన కొన్ని వస్తువులు తిరిగి లభ్యమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి। మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది। మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు। మీరు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి సింహరాశి మొదట్లో కొన్ని వివాదాలతో సతమతమవుతారు, అయితే పరిస్థితులు అనుకూలిస్తాయి। ముఖ్యమైన వ్యవహారాలు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది। దూర బంధువుల్ని కలుసుకొని ఉత్సాహంగా గడపగలుగుతారు। ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు। మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారం రంగు। మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి కన్యా రాశి కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు। పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు। వివాహాది వేడుకల్లో పాల్గొంటారు। ఆర్థిక లావాదేవీలు మరింత పుంజుకుంటాయి। స్థిరాస్తి విషయంలో కొద్దిపాటి పనులు తీరుతాయి। గృహ నిర్మాణంలో అడుగులు ముందుకు వేస్తారు। మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు చిత్రవర్ణము। మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి తులారాశి కొత్త పనులు చేపడతారు। ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి। నిర్ణయాలు కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు। విద్యార్థులకు శ్రమ ఫలించే అవకాశం ఉంది। ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం। మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు। మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి వృశ్చిక రాశి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు। దూర బంధువులతో ఇంట్లో సందడిగా ఉంటుంది। చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు। కొత్త వ్యక్తుల పరిచయం సంతోషాన్ని ఇస్తుంది। కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి। మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు। మీరు ఈరోజు గణపతి ఆలయం సందర్శించుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి ధనుసు రాశి ఎటువంటి సమస్య అయినా అధిగమిస్తారు। ఇంట బయట మీదే పై చేయి ఉంటుంది। సన్నిహితులతో వివాదాలు తలెత్తే అవకాశం కనబడుతుంది। ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది। వ్యాపారాలు అనుకూల వాతావరణం ఉంటుంది। ఉద్యోగుల్లో పని భారం తగ్గుతుంది। మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు తెలుపు రంగు। మీరు ఈరోజు అమ్మవారి ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి మకర రాశి చేపట్టిన పనులు ఆటంకాలు అధిగమించి పూర్తి చేయగలుగుతారు। సంఘంలో గౌరవం పెరుగుతుంది। చిన్ననాటి మిత్రులతో ఆనందంగా పంచుకుంటారు। శత్రువులను కూడా ఆకట్టుకుంటారు। ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి। కోర్టు వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి। మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు బూడిద రంగు। మీరు ఈరోజు గణపతి ఆలయం దర్శించుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది। తదుపరి కుంభరాశి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు। అనుకున్న పనులు అవంతరాల వల్ల కొంచెం ముందుకు సాగవు। బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి। మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు। కుటుంబంలో ఒత్తిళ్లు పెరుగుతాయి। తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుంటే మంచిది। మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు। మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి మీనరాశి మీరు ఇంతకాలంగా ఎదురు చూస్తున్న కష్టాలు తొలి దశకు వస్తాయి। ఆర్థికంగా మరింత బలపడతారు। ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు। ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి। ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు। శుభకార్యాల్లో పాల్గొంటారు। మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం। మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది।
మంచి మాటల భాగంగా మనం ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందామండి. ఎవరికైనా కళ్ళు కనపడతలేదు, కంటి వ్యాధులు వచ్చినాయి అనుకున్న వాళ్ళు ఈ మంత్రం జపించండి. వాళ్ళకు కంటి రోగాలు పోతాయి, కళ్ళు మంచిగా కనపడతాయి. చక్షిర్ మీ దేవి అక్షింబాం, చక్షిర్ మీ దేవి అక్షింబాం అనే మంత్రాన్ని నిత్యము జపిస్తుండండి. మీకు కండుకు సంబంధించిన వ్యాధులన్నీ తొలుగుతాయి. మనం పోయిన ఎపిసోడ్లో 8వ తారీఖు 7వ తారీఖు పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ గణగణాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. ఈరోజు 8వ తారీఖు పుట్టిన వాళ్ళు గణగణాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. 8వ తారీఖు జన్మించిన వాళ్ళు వీరు చిన్నతనంలోనే కుటుంబ సమస్యలతో బాధపడుతుంటారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికి ఎంతో కష్టపడితే కానీ వీరికి ఫలితం దక్కదు. ధనం పట్ల అవగాహన, వ్యాపారం, నైపుణ్యం ఉంటాయి. మంచి నిర్ణయాత్మక శక్తి కలిగి ఉంటారు. మంచి తార్కిక బుద్ధి ఉంటుంది. ఏకాంతాన్ని ఎక్కువగా కోరుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి పనికిరావు. దైవభక్తి, త్యాగబుద్ధి కలిగి ఉంటారు. ఏ పనైనా బాగా ఆలోచించి చేస్తారు. దానివలన కార్యసిద్ధి కలుగుతుంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వాస్తవికత, ఆత్మవిశ్వాసం, మంచి అభిరుచి, మంచి లక్ష్యం కలిగి ఉంటారు. ఇంద్రియ సుఖాలు కోరుకుంటారు. కుటుంబ సభ్యుల జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా అవి తొందరగానే సమసిపోతాయి. జీవిత ద్వితీయార్థంలో సుఖాల పట్ల విముఖత కలుగుతుంది. కృషి, పట్టుదలతో ఉన్నత స్థానం సంపాదిస్తారు. తమ మనసులో భావాలు బయటకు తెలియనియరు. కొంచెం సహనం, ఓర్పు అలవర్చుకుంటే మంచిది. జీవితంలో ఎదురయ్యే కష్టాలకు జయపజయాల వల్ల మధ్య అవాంతరంగా భావిస్తారు. సవాళ్ళని ఎదురైనా స్వీకరించి ఎదుర్కొంటారు. కుటుంబాన్ని, సాటి మనసులో సమాజాన్ని ప్రేమిస్తారు. కామర్స్, మేనేజ్మెంట్, సివిల్, ఎల్ఎల్బి రంగాలలో రాణిస్తారు. ఏది చదివినా వీరికి అకౌంట్స్, మేనేజ్మెంటు, న్యాయం మరియు రాజకీయ రంగాలలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంది. వీరికి నమస్తే. జై శ్రీమన్నారాయణ.